పార్థివ ముఖ్య, ఓ దుర్యోధన, నేను ఎక్కడో ఘోషయాత్రలో పక్కకి వెళ్ళిపోయానన్న కారణం చేత నన్ను నమ్మవద్దని చెప్తున్నారు వీళ్ళందరూ. అర్జునుడంటేనే కదూ నీకు భయం. గాంధీవం ఉందని, పరమశివుడి అనుగ్రహాన్ని పొంది పాశుపతాస్త్రాన్ని పొందాడని, దేవేంద్రాది దేవతల యొక్క అనుగ్రహంతో దిక్పాలురందరి దగ్గర అస్త్రాలను పొందాడని, అతని ముందు మనం నిలబడలేమని నువ్వు బెంగ పెట్టుకుంటుంటావు. నీకు ఇదే చెప్తున్నాను, యుద్ధంలో అర్జునుణ్ణి నేను సంహరించి తీరుతాను. యుద్ధంలో అర్జునుణ్ణి సంహరించేంత వరకు నేను నా గోళ్ళు కడుక్కోను అన్నాడు. నేను నా గోళ్ళు కడుక్కోను అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? కాలిగోళ్ళు కడుక్కోను అన్నాడు. కాలిగోళ్ళు కడుక్కోను అన్న మాటకు అర్థం ఏంటంటే, కాలిగోళ్ళు కడుక్కోవడం ప్రత్యామ్నాయంగా కాళ్ళు కడుక్కోవడం. ఎందుకంటే భోజనం చేశారనుకోండి, భోజనం చేస్తే కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రాకూడదు. భోజనం చేస్తే బయటికి వెళ్ళి చేయి కడుక్కు రావడం కాదు, కాళ్ళు కడుక్కుని వెళ్ళాలి ఇంట్లోకి. ఒక్కొక్క చోటికి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు లేవనుకోండి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు పెట్టలేదేమండి అని అడగకూడదు. లేదా అక్కడ కాళ్ళు కడుక్కుంటే తర్వాత చాలా ఇబ్బంది కలుగుతుంది అని మీకు అనిపించింది అనుకోండి, అప్పుడు కాళ్ళు కడగడం మానేసి ఏం చేస్తారంటే కొద్దిగా నీళ్లు గోళ్ల మీద పోసుకుంటారు. గోళ్ళని కడిగిన, గోళ్ల మీద విభూతి రాసిన, గోళ్ల మీద అర్చన చేసిన, శ్రౌత సంప్రదాయమునందు పాదార్చన చేసినట్టు, పాదములను శుద్ధి చేసినట్లే ఒక్క బొటనవేలి గోళ్ళు రెండింటికి విభూతి అలది, ఆ బొటనవేలి గోళ్ళు రెండింటి మీద గంధం రాసి బొట్టు పెడితే పాదముల రెండింటికి అలంకారం పూర్తిగా చేసేసినట్టే. అందుకే అది ప్రత్యామ్నాయం. లఘు పూజగా చెయ్యవలసి వస్తే ఎప్పుడైనా అలా చేస్తారు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, ఈ లక్షవర్తి నోములో లక్ష్మీనారాయణార్చన అవి చేస్తూ ఉంటారు. చేసినప్పుడు నారాయణ స్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః అని, నారాయణ స్వరూపంగా ఓ బ్రాహ్మణ నిన్ను నేను ఆహ్వానిస్తున్నానని కూర్చోపెట్టి యథార్థానికి కాళ్ళు కడిగి చందన అలంకారం చెయ్యాలి. చేసి ఆయనకి కూడా పారాణి పెట్టవచ్చు, తప్పేం లేదు. పెట్టి పుష్పాలతో పూజ చేస్తారు. అలా అంతసేపు సమయం తీసుకుంటుందని కానీ, లేదా అది కొంచెం ఇబ్బందికారకంగా ఉంటుందేమో అని కానీ అనిపిస్తే లఘు ప్రక్రియ ఏం చేస్తారంటే గోళ్ళు కడుగుతారు. నీళ్లు పోసి గోళ్ళు కడతారు. ఆ గోళ్ళు కడగడానికి కూడా మార్గం ఉంటుంది. చిన్నో చిన్నో దేవి అన్న మంత్రంతో ఎడంచి కింద పెట్టి పట్టుకుని బొటనవేలితో ఇలా గోళ్ళు కడుగుతూ కుడి చేత్తో పొయ్యాలి. నీళ్లు పోస్తూ కడుగుతారు. కడిగి ఆ విభూతి చందనం బొట్టు పెడతారు. గోళ్ళు కడగను అన్న మాటకు అర్థం ఏంటంటే, కాళ్ళు శౌచాన్ని వదిలేసుకోవడం కాదు, నేను పూజ అందను అని. నేను గోళ్ళు కడిగించుకోను అన్న మాటకు అర్థం ఏంటంటే, అర్జునుణ్ణి చంపి తీరకపోతే నాకు పూజార్హత లేదనుకో, నేను కడిగించుకోను అలా. కాబట్టి నేను అర్జునుణ్ణి చంపుతా కురుక్షేత్ర సంగ్రామంలో, ఇది నా ప్రతిజ్ఞ దుర్యోధన మహారాజా, కాబట్టి నన్ను నమ్ము అన్నాడు. ఎంతో సంతోషపడిపోయాడు. ఇంకే ఉంది, కర్ణుడు ఎలాగో ప్రతిజ్ఞ చేశాడు, మనసులో ఒక సంతోషం, నరకాసురుడు ఆవహిస్తాడు, చంపేస్తాడు. కాబట్టి ఇక్కడ ఈయన ఇలా సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ద్వైతవనంలో ధర్మరాజు గారు చాలా బెంగ పెట్టుకున్నాడు. వాళ్ళకి తెలియని విశేషాలు ఏమి ఉండవు, తెలుస్తూ ఉంటాయి. కర్ణుడు ప్రతిజ్ఞ చేశాడని. కర్ణుడు ప్రతిజ్ఞ చేస్తే ఇంత అస్త్ర సంపత్తి ఉంది కదా, ఎందుకు ధర్మరాజు గారు బెంగ పెట్టుకోవడం అని మీరు అనుకోవచ్చు. అది ధర్మరాజు గొప్పతనం. ధర్మరాజు బెంగ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, ఎన్ని అస్త్రాలున్నా కొట్టడానికి సహజ కవచ కుండలాలు ఉన్నాయి కర్ణుడికి. ఆ సహజ కవచ కుండలాలు ఉన్నంతసేపు ఎలా కొట్టడం? కాబట్టి కర్ణుడు అంత తేలికగా నిర్జింపబడడం. కర్ణుడు ఈల్గనంత కాలం అర్జునుడి జీవితానికి ప్రమాదం పొంచి ఉంటుంది. అర్జునుడికి ప్రమాదం పొంచి ఉన్నంతసేపు తమకి విజయం డోలాయమానం. ఇది ధర్మరాజు గారికి భయం. కాబట్టి ఆయన బెంగ పెట్టుకుని నిద్రపట్టని రాత్రులు గడుపుతున్నాడు. చిత్రం ఏమిటంటే, నేను మీతో చెప్పాను కదా, ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడికి ఓ సమస్య వస్తే అది పరమేశ్వరుడికి 10 రెట్ల సమస్య. కాబట్టి ఆయన వెంటనే వీడెవరికి చెప్పకపోయినా వీడి సమస్య తీర్చడానికి పరమేశ్వరుడు వస్తాడు. అలా వస్తాడు, ఎదర మీరు చూద్దురు కానీ. కాబట్టి ధర్మరాజు గారు కించిత్ చింతతో ఉన్నాడు కర్ణుడి విషయంలో. ఈలోగా ఒకరోజు ధర్మరాజు గారు నిద్రపోతుంటే ద్వైతవనంలో ఉన్నటువంటి మృగముల యొక్క జాతులు ఆయనకి స్వప్నంలో కనపడ్డాయి. కనబడి
ఓ ధర్మరాజా, మీరు ఈ ద్వైతవనానికి వచ్చి 1 సంవత్సరం మీద 8 నెలలు గడిచిపోయింది. ఇప్పటికి 12వ సంవత్సరం గడుస్తోంది, అరణ్యవాసం అయిపోయింది. మీరు నిరంతరం వేటాడినటువంటి కారణం చేత అసలు కొన్ని మృగజాతులు అంతరించిపోతున్నాయి. ఇంకా మీరు వేటాడితే ఇదే వనంలో ఉంటే ఇక కొన్ని మృగజాతులు మిగలవు, ఇక అసలు వాటి పిల్లలు ఉండవి. కాబట్టి ఆ జాతులు నిలబడాలి అంటే మీరు ఈ అరణ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నువ్వు ఎంత క్షాత్రధర్మం ఎరుగున్నవాడవో అంతటి కరుణామూర్తివి, అంతటి దయ కలిగిన వాడివి. మా యందు ప్రేమతో నువ్వు ఈ అరణ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసింది అని కలలో కనపడి అడిగే. మరునాడు తెల్లవారుజామున నిద్రలేచినప్పుడు ధర్మరాజు గారు తన 4 తమ్ముళ్ళని పిలిచాడు. రాత్రి నన్ను స్వప్నంలో మృగజాతులు ఇలా అడిగైరా, అందుకని మనం ఈ అరణ్యాన్ని విడిచిపెట్టేద్దాం, ఈ ద్వైతవనాన్ని విడిచిపెట్టి కామ్యక వనానికి వెళ్ళిపోదాం. అక్కడ పుష్కలంగా మృగాలున్నాయి, సరోవరాలున్నాయి, ఆ సరోవరాల నిండా కలువలున్నాయి, ఎంతో సంతోషంగా మనం జీవితం గడపచ్చు. కాబట్టి అక్కడికి వెళ్ళిపోదామని కామ్యక వనానికి వెళ్ళిపోయి ఆ కామ్యక వనంలో వాళ్ళు మళ్ళీ వేరే కుటీరాలు కాకుండా అక్కడ తృణబిందు మహర్షి యొక్క ఆశ్రమమునందు పర్ణశాలలు వేసుకుని అందులో ఉంటున్నారు. ఉంటూ ఒకరిని చూసి ఒకరు బాధపడుతున్నారు. అరే, ఎలా గడపవలసిన వాళ్ళనరా, 12 ఏళ్ళు అయిపోయింది, చిట్ట చివరికి ఇంత దైన్యంతో బతకవలసి వస్తోందని ఎవరికి వాళ్ళు వాళ్ళ గురించి బాధపడలేదు. ధర్మరాజు తమ్ముళ్ళని చూసి, భీముడు అన్నని తమ్ముళ్ళని చూసి, అర్జునుడు అన్నల్ని తమ్ముళ్ళని చూసి, ఇలా ఒకళ్ళని చూసి ఒకళ్ళు బాధపడుతున్నారు. ఇలా కాలం గడిచిపోతున్నటువంటి రోజుల్లో వ్యాస భగవానుడు అరుదించాడు. మహాత్ముల యొక్క దర్శనము, మహాత్ముల యొక్క ఆగమనము శుభహేతు. వాళ్ళు వచ్చారు ఇంటికి అంటే ఖచ్చితంగా ఏదో శుభం జరుగుతుంది అని గుర్తు. ఇంటికి వచ్చిన పెద్దలు మనసు నొచ్చుకుని వెళ్ళిపోయినా అంతే ప్రమాదం. కాబట్టి పెద్దలు రావడమే చాలు, ఇంటికి వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టడం చాలు, అది శుభములకు హేతు. కాబట్టి ఆ వ్యాసుడు ఆశ్రమానికి వస్తే ధర్మరాజు గారు ఎంతో సంతోషాన్ని పొందాడు. ప్రీతుండైచనుదించి ఆశ్రిత జనాభీష్ట క్రియాశీలుడు, ఉజ్జీతాంనాయుడు, నిర్విధూత దురిత క్లీశుండు, యోగామృత స్ఫీత స్వాంతుడు, అనంత సంతత సమావిర్భూత కారుణ్యధారా తోయ స్నపనైక శీలుడగు పారాశర్యుడచ్చోటికిన్. పరాశర మహర్షి యొక్క కుమారుడైనటువంటి వేదవ్యాసుడు పరమ ప్రీతితో ఆశ్రితులైనటువంటి వారి యొక్క కోరికలను తీర్చేటటువంటి వాడు. ఎప్పుడూ కూడా ఆ వేదమంత్రములను పఠించేటటువంటి లక్షణం ఉన్నటువంటి వాడు, పరమ తేజోవంతుడైనటువంటి వాడు, ఎప్పుడూ కూడా యోగమనందు ఆనందాన్ని పొందేటటువంటి వాడు, విశేషమైనటువంటి తన కారుణ్యంతో ఎదుటివారిని ఓలలాడించగలిగినటువంటి వాడు. ఆ వ్యాస భగవానుడు బయలుదేరి వచ్చాడు. ధర్మరాజు గారు తన తమ్ములతో ఎదురేగాడు, కూర్చోపెట్టాడు, అర్ఘ్యపాద్యాదులను ఇచ్చాడు, వారిని పూజా విధితో సత్కరించాడు. చాలా సంతోషించి వ్యాసుడు ధర్మరాజు గారితో అన్నాడు, నాయనా ధర్మరాజా, నీకు నేను ఒక ప్రధానమైన విషయం చెప్తాను, మనసులో ఉంచుకో. అన్ని కాలముల యందు కష్టాలు ఉండిపో. కష్టాలు కొంతకాలం ఉంటాయి, కానీ జీవితం అంతా కష్టాలే ఉన్నా ఒక్క రోజునైనా జీవితంలో ఒక్క శుభవార్త అయినా వినకుండా మాత్రం మనుష్య జన్మ వెళ్ళదు. ఏదో ఒక్క శుభవార్త అయినా వింటాడు. రామాయణంలో సీతమ్మ తల్లి అంటుంది, కళ్యాణీవతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటుంది. 100 సంవత్సరముల ఆయుర్దాయంతో ఒక మనిషి బతికితే 99 సంవత్సరముల 11 నెలల 29 రోజుల 23 గంటల ఇంకా మిగిలిపోయినటువంటి ఆ ఒక్క గంటలో 59 నిమిషముల 59 సెకండ్లు చెడు మాటలే, చెడు వార్తలే వింటూ దుఃఖమునందు మగ్నమైపోయినప్పటికీ ఆఖరి క్షణంలోనైనా శుభవార్త వింటాడు. తప్ప ఒక్క శుభవార్త వినని వాడు లోకంలో ఉండడయా, వింటాడు. కాబట్టి మీరు ఇలా ఒకరిని ఒకరు చూసుకుని క్లేశాన్ని పొందుతూ దుఃఖాన్ని పొందుతుంటే మీ తేజస్సులు చల్లారిపోతాయి. ఎందుచేత అన్నిటికన్నా శోకానికి ఒక గొప్ప లక్షణం ఉంటుంది, అది ధైర్యాన్ని ఆర్పేస్తుంది. అగ్నిహోత్రాన్ని నీరు ఎలా ఆర్పేస్తుందో ధైర్యాన్ని శోకం ఆర్పుతుంది. అది దాని మొట్టమొదటి లక్షణం. శోకము ప్రవహించగానే ధైర్యము అడుగంటిపోతుంది.
ధైర్యము అడుగంటిపోగానే ఆలోచన ఇక స్ఫురించదు. ఆలోచన స్ఫురించకపోతే ఇక తాను ప్రణాళికా నిర్మాణం చెయ్యలేడు. ప్రణాళికా నిర్మాణం చెయ్యలేకపోతే విజయాన్ని సాధించలేడు. అందుకే ఇలా శోకంతో కూర్చోవడం కాదు, ఇప్పుడు మీరు ఉన్నటువంటి కాలము, ఇప్పుడు మీరు ఉన్న దేశము, ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితి మూడు దేనికి అనుకూలమో ఆ అనుకూలమైన దానిగా మార్చుకుని దాని వలన పొందవలసిన తేజస్సుని పొందు ధర్మరాజా. ఇప్పుడు మీరున్న మూడు దేనికి అనుకూలం? తపస్సుకు అనుకూలం. దేశము తృణబిందు మహర్షి యొక్క ఆశ్రమంలో ఉన్నావు, కాలము అరణ్యవాసం చేస్తూ నగరంలోకి వెళ్ళటల్లా అంతఃపురాలకి వెళ్ళటం కేవలం వనమునందు నివాసం చేస్తున్నావు. కాబట్టి దేశము సరిపోయింది, కాలము సరిపోయింది. పరిస్థితి నీకు ఇప్పుడు దీన్ని చూసుకుంటూ అయ్యో ఇలా ఉన్నామే అని ఏడుస్తూ గడిపితే ప్రతిబంధకం, ధైర్యం పోతుంది. దీన్నే తపస్సుగా మార్చుకుంటే అద్వితీయమైనటువంటి ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతావు, ఎనలేని తేజస్సు కలుగుతుంది. అందుకే అప్పటికి ఉన్న ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దాన్ని సద్వినియోగం చేసుకున్నవాడెవడో వాడు గొప్పవాడు తప్ప, తను అనుకున్నట్టుగా పరిస్థితి లేదని వెనక్కి వెళ్ళిపోయినవాడు అవకాశంగా దాన్ని వాడుకోలేడు. ఇది వ్యాసుల వారు చెప్పిన ఈ సిద్ధాంతం, దాన్ని పాటించి మహాత్ములైన వారు మీకు ఎందరో కనపడతారు. పెద్ద పెద్ద పుస్తకాలు రాసిన వాళ్ళందరూ ఈ దేశంలో జైల్లో కూర్చుని రాశారు. జవహర్లాల్ నెహ్రూ రాసినటువంటి పుస్తకాల్లో డిస్కవరీ ఆఫ్ ఇండియా లాంటి పుస్తకాలు, ఆయన కారాగారంలో కూర్చుని భారతదేశానికి ప్రధానమంత్రి చేసినటువంటి ఇందిరాగాంధీ గారికి వ్రాసినటువంటి ఉత్తరాలు, లెటర్స్ టు హిస్ డాటర్ అన్న పేరుతో ఆయన వ్రాసినటువంటి ఉత్తరాలు చాలా కాలం పిల్లలకి ఇంగ్లీష్ పాఠ్యాంశంగా ఉండేవి. అంటే వాళ్ళు అవి అన్ని పుస్తకాలు చదువుకుని కొత్త పుస్తకాలు రాయడానికి వినియోగించుకున్నారు. అరబిందో కారాగారంలో ఇన్ని పలకరించడానికి ఎవరు ఉండేవారు కాదు. 18 అధ్యాయాల భగవద్గీతనంతటినీ పఠనం చేసి దాని భాష్యాలన్నీ చదివి అపారమైన తపస్సులోకి ప్రవేశించి సమాధి స్థితిని పొందగలిగిన స్థితికి వెళ్ళిపోయాడు. కారాగారవాసం చేత తరించిపోయాడు అరబిందో. ఈ దేశంలో ఎందరో మహాపురుషులు వారిని నిర్బంధాలలో ఉంచినప్పుడు ఎన్నో సద్గ్రంథాలని పఠించి వెనక్కి వెళ్ళిపోకుండా వాళ్ళు మళ్ళీ బయటికి వచ్చే పర్యంతము వాళ్ళ యొక్క ధృతి చెడిపోకుండా సత్కాలక్షేపం చేతనే నిలబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దాన్ని తపోభూములుగా మార్చుకున్నారు వాళ్ళు. అంతటి మహాపురుషులైన వాళ్ళు ఈ దేశంలో మీకు ఎందరో కనపడతారు వాళ్ళ జీవితాలు చదివితే తప్ప. అసలు అలా కాని వాళ్ళు లేరు. నెల్సన్ మండేలాకి నల్ల సూర్యుడు అని పేరు, దక్షిణాఫ్రికాకి స్వాతంత్రం సంపాదించినవాడు. ఆయన సముద్రపు ఒడ్డున ఉన్న ఒక పర్వత శిఖరం మీద ఉన్నటువంటి కారాగారంలో పెట్టారు. ఆయన పలకరించడానికి మనిషి ఉండేవాడు కాదు. నెల్సన్ మండేలా బాగా ఎత్తైన మనిషి. ఆయన పడుకోవడానికి ఆయన ఎత్తుకి సరిపోయేది కాదు ఆ గది. ఆయన పడుకుంటే కాళ్ళు ముడుచుకుని పడుకోవాలంతే. ఆయన పూర్తిగా నిలబడితే పైన ఉన్నటువంటి ఆ ఆచ్ఛాదన ఆయన తలకి తగులుతుంది. అందుకని ఆయన పూర్తిగా నిలబడలేడు, పూర్తిగా కూర్చోలేడు. ఆయన నేను వ్రాసుకుంటాను ఇమ్మంటే కేవలం ఆయనకి ఒక తెల్ల కాగితం, ఒక్క కలమే ఇచ్చేవారు. ఎక్కువ రాస్తే ఇంకో కాగితం ఇవ్వరని నలకల్లాంటి అక్షరాలతో ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అని చెప్పి దాదాపు కొన్ని దశాబ్దముల పాటు కారాగారంలో ఉండి పుస్తకాలు రాశాడు ఆయన. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అని చెప్పి దక్షిణాఫ్రికాలో దాన్ని అంత గొప్పగా చదువుతారు. నెల్సన్ మండేలా వ్రాసుకున్న పుస్తకం. చాలా సుదీర్ఘమైన నడక స్వాతంత్ర్యానికి అని. ఆయన కారాగారంలో కూర్చుని నలకల్లా వ్రాస్తున్నాడు. కాగితం ఇచ్చిన దాని మీద, ఒక్క కాగితం మీద అన్ని కాగితాల సారం రాసుకుంటున్నాడు ప్రశాంతంగానని. అంత కారాగారంలో ఉన్నటువంటి వాడిని అకస్మాత్తుగా వాహనం ఎక్కించి మంచి ఎండగా ఉన్న కొండ దగ్గరికి తీసుకెళ్ళి బండలు కొట్టమనేవాడు. అకస్మాత్తుగా ఎండలోకి వెళ్ళి బండలు కొట్టి మళ్ళీ చీకట్లోకి వచ్చేస్తున్న కారణం చేత కొన్నాళ్ళకి ఆయనకి దృష్టి మందగించిపోయింది. దృష్టి మందగించిపోతే మందగించిపోయిన దృష్టితోటే జాగ్రత్తగా అలాగే వ్రాసుకున్నాడు. ఆయన్ని ఇన్ని కష్టాలు పెట్టినటువంటి వాళ్ళని ఆయన బయటికి వచ్చిన తరువాత దేశాధ్యక్షుడైతే అధికారంలో వాళ్ళకి వాటా కల్పించి గౌరవించాడు.
మహాత్ములైన వాళ్ళు వాళ్ళ సమయాల్ని వృధా చెయ్యలేదు. మహాభారత కాలం నుంచి ఇది ఈ దేశానికి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సంప్రదాయం. మహాత్ముడు కారాగారంలో కూర్చుని నూలు ఉడుకుతుండేవారు. ఆయన భగవద్గీత చదువుకుంటుండేవాడు. ఎక్కడ ఉంచినప్పటికీ పరమ ప్రశాంతంగా ఉండడం అనేటటువంటిది వాళ్ళకి అలవాటైపోయింది. అలా కాలమును వృధా చేయకూడదు. అప్పటికి పరిస్థితి ఎలా ఉందో దాన్ని వాళ్ళ యొక్క అభ్యున్నతికి అనుగుణంగా వాళ్ళు వాడుకునేవారు. అంతేకాని ఎప్పుడూ నేను అనుకున్నట్టు లేదు కాబట్టి నేను చదవలేను, నేను రాయలేను. నేను అందుకే తరచుగా అంటుంటాను, అసలు విద్యార్థులకి ముందు ఇంట్లో చదువుకోవడం నేర్పే ముందు వాళ్ళకి నేర్పవలసింది ఎవరి గురించి అంటే, ఈ దేశంలో వాళ్ళు మొట్టమొదట నేర్చుకోవలసింది లాల్ బహదూర్ శాస్త్రి గురించి. మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు పుస్తకాలు తడిసిపోతాయని తెలిసి కూడా గంగ దాటడానికి డబ్బులు అవుతాయని, పోన్లే పేదవాడని పడవవాడు ఎక్కవయా డబ్బక్కర్లేదులే గంగ దాటిస్తానంటే, డబ్బులు ఇవ్వకుండా గంగ దాటి చదువుకోవలసినంత దరిద్రం నాకు లేదని బట్టలు ఇప్పి పుస్తకాల మూట తడవకుండా కాగితంలో చుట్టుకుని వీపు కట్టుకుని గంగని ఈది ఆవలి ఒడ్డుకు వెళ్ళి ఆయన చదువుకుని భారతదేశానికి ప్రధానమంత్రి అయి, ఒకప్పుడు ప్రధానమంత్రి పిలిచి ఆయన్ని కాశ్మీర్ వెళ్ళమంటే తటపటాయిస్తుంటే, ఏమి తటపటాయిస్తున్నావు శాస్త్రి అని అడిగితే, నాకు ఉన్నికోటు లేదు చలికి తట్టుకోగలనా అని అడిగారు. ప్రధానమంత్రి అయిన శాస్త్రి గారి బిడ్డలు అందరితో పాటుగా బస్ స్టాప్లో నుంచి బస్సు ఎక్కేవారట. అధికారికంగా నేను వాడే కారు మీకోసం కాదనేవారు, అది నాకే. రాజీనామా చేస్తే ఆయన బస్సు ఎక్కింటికి వెళ్ళిపోయాడు. అలాంటి క్రమశిక్షణతో అలా చదువుకుని పైకొచ్చారు. ఒక అబ్రహాం లింకన్, ఒక నెల్సన్ మండేలా, ఒక లాల్ బహదూర్ శాస్త్రి, ఒక అరబిందో, వాళ్ళ జీవితాలు చదవాలి. అవి చదువుకున్న నాడు అసలు చదువు అంటే ఏమిటో తెలుస్తుంది. నాన్నగారిని అవి కావాలి ఇవి కావాలి అని అడగడం కాదు, నాన్నగారికి వచ్చిన జీతంలో తాను ఎక్కడుంటున్నాడో అక్కడ ఎంత కష్టపడి తాను చదువుకోవాలో అర్థమవుతుంది. ఇది జాతికి పెద్దలు అందించిన వారసత్వం. అందుకొచ్చాడు వ్యాసుడు. ఉట్టినే రాడు. వ్యాస భగవానుడు వచ్చాడంటే ఏదో గొప్ప మలుపు తిప్పుతాడు. శోకార్తితో వీళ్ళు ధైర్యాన్ని కోల్పోతున్నారు. ఇప్పుడు దీన్ని వీళ్ళకి తపస్సుగా మార్చాలి. ఎక్కడున్నారో అక్కడే, తృణబిందు మహర్షి అక్కడే ఉన్నారు. చక్కగా తపస్సు చేసి ఈశ్వరానుగ్రహంతో వీళ్ళు విశేషమైన తేజోవంతులు అయ్యేటట్టుగా వీళ్ళు ఉన్న సమయాన్ని ఏర్పాటు చేయాలి. రేపు రాచరికానికి వెళ్ళిపోయి కురుక్షేత్రం అయిపోయిన తర్వాత అంతఃపురంలో ఉండి చక్రవర్తిగా భూమండలాన్ని పరిపాలిస్తుంటే అరణ్యానికి వెళ్ళి 3 నెలలు తపస్సు చేస్తానంటే కాలం కలిసి వస్తుందా? రాదు. దాన్ని అలా సద్వినియోగం చేసుకున్నవాడు ఒక్కడే చెయ్యగలడు. ఎంతమంది లేరండి మహాత్ములు, ఎంతమంది మహానుభావులు లేరు ఈ దేశంలో. మొన్నటి వరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్కి అత్యున్నత స్థానానికి వెళ్ళి అంత పెద్ద స్థానాన్ని అలంకరించి పదవీ విరమణ చేశారు. నాకు వారి పేరు స్ఫురణలో లేదు, కానీ వారు బ్రహ్మసూత్ర భాష్యాన్ని మడిబట్ట కట్టుకుని నేర్చుకున్నారు. సంస్కృత భాషలో మహానుభావుడు థీసిస్ సబ్మిట్ చేసి డీజీపీగా ఉండగా పిహెచ్డి పొందారు. ఆయన ఒకసారి భద్రాచలం వస్తే వేద పాఠశాల విద్యార్థులందరినీ చూసి సంస్కృత భాషలో ఆయన మాట్లాడుతుంటే వేద విద్యార్థులు తెల్లబోయారు ఆయన సంస్కృత భాషాపటిమకి. బ్రహ్మసూత్ర భాష్యం ఆయనకి కరతలామలకం. ఇప్పటికీ కన్నుల ముందు ఉన్నారు పెద్దలు. మనకనిపిస్తుంది ప్రతిదానికి అంత టైం ఎక్కడుందండి అంటాం. వాళ్ళు టైం లేకపోవడం ఏమిటండి అంటారు. టైం మేనేజ్మెంట్ గురించి విదేశీ రచయితలు రాసిన పుస్తకాలు మనం చదువుకు చెప్పుకుంటాం. అసలు టైం మేనేజ్మెంట్ అంటే ఏమిటో చెప్పిన వాళ్ళు వ్యాసుడు, దాన్ని అనుభవించి పైకొచ్చిన వాళ్ళు పాండవులు, రామచంద్రప్రభు. మన గ్రంథాలు అక్కర్లేకపోవడమే మన దరిద్రానికి కారణమైంది. కాబట్టి వ్యాస భగవానుడు వచ్చాడు అంటే మహోపకారం చేస్తాడు. మనసు క్షోభిల్లిపోకుండా పైకెత్తి తిప్పాడు ఆయన. ఒక్కసారి తిప్పి మాట్లాడుతున్నాడు మహానుభావుడు. ఆయన ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవయా, చేసుకుని విను, నీవును ఆపదలకు మనమన ఒక్కింత ఓర్చి, ఆపద 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 కష్టం 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 కష్టమని ఆలోచించడం కాదు, మహనీయముగా నొనరింపము తపము. చక్కగా తపస్సు చేయి, మనసుని నిగ్రహించు. తపస్సు చేస్తే తపంబునన కాదా సకల సౌఖ్యంబులు సిద్ధించు. ఆ తపం వల్ల నీకు సమస్తమైన సౌఖ్యములు సిద్ధిస్తాయి.
కాబట్టి ఓ ధర్మరాజా, ఈ వాతావరణాన్ని, ఈ పరిస్థితిని తపస్సు కొరకు వెచ్చించు అంటే, తపస్సు అన్న మాటకు అసలు పరిపూర్ణమైన అర్థం ఏమిటి? ఏది చేస్తే తపస్సు అవుతుంది, నాకు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే క్షమయు, అహింసయు, సత్యము, సమతయు, ఇంద్రియజయంబు, శమము, పరిత్యాగమును తపో లక్షణములు క్రమముగా ఇన్నియును ఊర్ధ్వగతి కారణముల్. మనిషి ఊర్ధ్వగతిని పొందడానికి, పరమేశ్వరుణ్ణి చేరడానికి తపస్సు కారణం. తపస్సు యందు అంతర్భాగములు ఏమిటో తెలుసా? క్షమ, ఓర్పు. అది కదు పోతుంది. కష్టం 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 అనుకుంటే ఓర్పు పోతుంది. ఓర్పు ఎప్పుడు వస్తుంది? ఈ పరిస్థితిని ఇంకొక దానికి అనుకూలంగా వాడుకుంటే మనసు మారుతుంది. అప్పుడు మనసు మారి ఇంకొక దానికి వినియోగపడుతుంది. కాబట్టి ఓర్పు, అహింస, సత్యము, అన్నిటి యందు సమభావన, ఇంద్రియాల్ని జయించగలగడం, శమము అంటే బాహ్యేంద్రియ అంతరేంద్రియ నిగ్రహం, పరిత్యాగము, త్యాగబుద్ధి, ఇవి తపో లక్షణములు. ఇవి ఉన్నవాడు తప్పకుండా వృద్ధిలోకి వస్తాడు. అంటే ధర్మరాజు గారు అడిగాడు, చాలా మంచి విషయం చెప్పారు మహానుభావ, కానీ మీ వంటి మహాపురుషులు కనపడ్డప్పుడే కదూ నేను అడిగి సంశయాన్ని నివృత్తి చేసుకోవాలి. తపస్సు గొప్పదా, దానం గొప్పదా? రెండిటిలో ఏది గొప్పది అని అడిగాడు. అయితే ఆయన అన్నాడు, నిస్సందేహంగా దానం గొప్పది, కానీ తపస్సు కన్నా కాదు. దానము అన్న మాటలో ఎంతో త్యాగము కూడా ఇమిడి ఉన్నది. ఎందుచేత? ఒక్కరికి ఒకటి ఇవ్వాలి అని అన్నప్పుడు దానము అంటే తనదిగా ఉన్నది వేరొకరికి ఇచ్చేయడమే కదా దానం అంటే. తనదిగా ఉన్నది అంటే నాదిగా ఉన్నది అన్నప్పుడు ఆ వస్తువుని ఇచ్చేసే ముందు నాకేమిటి వస్తుంది ఆలోచన? ఎంత కష్టపడితే వచ్చింది ఇది మనకి అన్న ఆలోచన వస్తుందా రాదా? వ్యక్తి ధనాన్ని సంపాదించాలి అంటే ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి యుద్ధానికి ఎడతాడు. కత్తి అంచు మీద జీవితాన్ని నిలబెడతాడు. సైనికులు యుద్ధానికి వెళ్ళి యుద్ధాలు చేసి జీతాలు తెచ్చుకోవట్లా, కాబట్టి ప్రాణాలు పణంగా పెట్టి ధనం సంపాదిస్తాడు. సముద్రం మీద ఓడ ఎక్కి ఎక్కడెక్కడికో పోయి వర్తకం చేసి డబ్బు సంపాదిస్తాడు. తన దేశం కాని దేశం, తన వారన్నవారు ఒక్కరు లేని ఎక్కడికో దూరదేశానికి పోయి ఎంతో కష్టపడి డబ్బు సంపాదించుకుంటాడు. ఇంతమందిని వదిలిపెట్టుకోవడం దేనికి అంటే ఆ ఐశ్వర్యం మీద భ్రాంతి, ఆ డబ్బు కోసం వెళ్ళిపోతాడు. అలా ఎంతో కష్టపడి 6 కాలం శ్రమిస్తాడు. ఆకాశం మేఘావృతమై వర్షం పడకముందే నాగలి పట్టుకుని బయలుదేరి గబగబా పొలమంతా దున్ని ఆ వర్షాలు పడేటటువంటి సరి అయిన సమయం చూసి విత్తనాలు చల్లి ఆ పంటని వృద్ధిలోకి తీసుకొచ్చి కోతలు కోసి ఆ పంటని సంరక్షించుకుంటే ధనం వస్తుంది. అలాగే ఎక్కడో కొండలలో కోనలలో ఉండి కష్టాలు పడి డబ్బు సంపాదిస్తారు. ఇంకొకటి దగ్గర దాస్యం చేసి భృత్యులై మీ సేవకుండంటూ నమస్కారాలు పెడుతూ డబ్బు సంపాదిస్తారు. ఇంత కష్టపడితే డబ్బు వస్తుందయా? ఇంత కష్టపడితే వచ్చిన డబ్బుని వెనక్కి చూడకుండా ఇంకోళ్ళకి ఇచ్చేయడం అంటే తేలికైన విషయం ఏం కాదు ధర్మరాజా. దానం చాలా గొప్పది. ఆయన ఇచ్చేస్తున్నాడంటే ఆయన ఇస్తాడండి అనడం కాదు. ధనానికి ఒక లక్షణం ఉంటుంది. రూపాయి ఉంటే 2 అవ్వాలని ఉంటుంది, 2 అయితే 4 అవ్వాలని ఉంటుంది తప్ప మనకి రూపాయి చాలు కదా అని మిగిలింది ఇద్దామన్న భావన అందరికీ రాదు. చాలా కష్టం దానం చేయడం. కాబట్టి దానము చాలా గొప్పదే. కానీ దానమునందు ఒక పెద్ద ప్రమాదం ఒకటి ఇమిడి ఉంది. ఈ లోకంలో చాలామంది అడుగుతూ ఉంటారు. చాలామంది వేసేటటువంటి ప్రశ్నకి మహాభారతంలో జవాబు, వ్యాసుడు చెప్తున్న జవాబు. అందుకే మహాభారతం చదువుకుంటే తెలియనటువంటి ధర్మ సూక్ష్మం ఉండదు. ఏ విషయంలో అనుమానమైనా భారతంలో తీరిపోతుంది. అందుకే ఇది పంచమ వేదమైంది. ఆయన అన్నాడు, అన్యాయార్జితమైన విత్తమున చేయంబోను దానంబ మూర్ఖన్యాయంబది దాన చేసి ఫలపాకం వేమియుం లేదు యుక్త న్యాయార్జితమించుకంతయైనం కాలంబు దేశంబు సమ్మాన్యంబై తగ పాత్ర యోగమున సౌమ్యంబై ఫలించున్ తుదిన్. ఓ ధర్మరాజా, దానము అన్న మాటలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. దానము అంటే ఏదో ఇచ్చేయడం కాదయ్యా. ఒక్కొక్కరు చూడు అన్యాయం చేసి బోలెడంత డబ్బు సంపాదిస్తాడు. అది న్యాయార్జితమైన విత్తం కాదు. అది న్యాయంగా తలుపుచ్చుకున్నది కాదు. అన్యాయంగా ధర్మ విరుద్ధంగా ఎంతో డబ్బు తెచ్చాడు. తెచ్చి అందులోంచి కొంత డబ్బు పెట్టి ధార్మిక కార్యం ఏదో చేశాడు, పుణ్యం చేశాడు. ఇప్పుడు అతనికి పుణ్యం వస్తుందా?
దీనికి నేను పెద్ద ఉదాహరణలు అవి చెప్పక్కర్లేదు. అన్యాయార్జితం తెచ్చి పెట్టుకున్నాడు 1,00,000 రూపాయలు అనుకోండి. అందులోంచి 10,000 రూపాయలు ఈశ్వరుడికి ఏదో ఇచ్చాడు. ఓ దేవాలయానికి ఇచ్చాడు, లేకపోతే అన్నదానానికి ఇచ్చాడు, లేకపోతే బట్టలు దానం చేశాడు, లేకపోతే ఓ చెరువు తవ్వించాడు, ఓ నుయ్యి తవ్వించాడు, పూల మొక్కలు వేశాడు, ఏదో దేవాలయానికి వచ్చేటటువంటి వాళ్ళకి ఉపకారం జరిగేటట్టుగా కొంత సేవ చేశాడు. ఆయనకి పుణ్యం వస్తుందా? రాదు. కారణం ఏమిటంటే మూలము ప్రధానం. అసలు చెయ్యడానికి ఆ ద్రవ్యం ఎక్కడిది నీకు? అన్యాయం చేసి సంపాదించావు. అన్యాయం చేసి సంపాదించిన దాంతో నువ్వు ఎంత పుణ్యం చేసినా పుణ్యం ఇవ్వరు. ఎందుకని? అన్యాయార్జితమైన ద్రవ్యముతో చేసిన పుణ్యము వలన ఏ పుణ్యము సమకూడదు. అదే న్యాయార్జితమైనటువంటి సంపాదనలోంచి ఒక్క 10 పైసలు దానం చేస్తే సమృద్ధి అయినటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ధార్మికుడు చేసే దానానికి అంత శక్తి ఉంది. మీరు ఏమనుకోకపోతే నేను ఒక మాట చెప్తా. శాస్త్రం తెలిసి ఉండడం అంటే అది. ఒకానొకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, అపరశంకర భగవత్పాదులు, ఈ భూమి మీద నడిచిన శివావతారం అది. వారు కూర్చునుండగా ఒక వ్యక్తి తీసుకొచ్చి దగ్గర చాలా డబ్బు కట్టలు అక్కడ పెట్టి, ఈ డబ్బు పీఠానికి తీసుకోవలసింది అన్నాడు. ఆయన ఒక్కసారి ఇలా తలెత్తి చూశారు. ఆయన గొంతు కూర్చునేవారు సత్యదండం పట్టుకుని. ఇలా తలెత్తి చూశారు. ఆయనకి అర్థమైపోయింది ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనకి. ఆయన త్రికాల వీధి, ఆయన ఇలా చూస్తే పట్టుకోగలరు. ఆయన ఎన్ని విషయాల్లో పట్టుకున్నారో అలా చూసి ఆయన ఏం చేశారంటే, సంకల్పం మంచిది, ఇప్పుడు ఆ డబ్బు మంచి పనికి ఉపయోగించాలని తాపత్రయపడుతున్నాడు. ఇప్పుడు ఆ డబ్బు తీసుకుని ఉపయోగం చేశారనుకోండి, అతనికి ఏం ఫలితం రాదు. ఎందుకంటే అది అన్యాయార్జితమైన సొమ్ము. కాబట్టి ఆయన ఏం చేశారంటే, ఇంకొక రకంగా అతనికి ఉపయోగపడేటట్టు చెయ్యడానికి సత్యదండాన్ని తీసి ఈ డబ్బు కట్టల్ని అలా తోశారు బ్రాహ్మణుడి వైపు. ఆయన నీకిచ్చాడు, తీసుకో అన్నాడు. బ్రాహ్మణుడు దానం పుచ్చుకోవచ్చుగా గృహస్థు. బ్రాహ్మణుడు ఆ డబ్బు తీసుకున్నాడు. తీసుకుని చేత్తో పట్టుకున్నాకన్నారు, బ్రాహ్మణుడు తనకు కావలసిన దానికన్నా ఎక్కువ నిలవ పెట్టకూడదుగా, కాబట్టి నీ జీవితంలో నీ అవసరానికి కావలసింది పోను, మిగిలింది పీఠానికి అన్నాడు. అతను కొద్దిగా డబ్బుంచుకొని మిగిలింది పీఠానికి ఇచ్చాడు. ఇప్పుడు ఆ ద్రవ్యం ఎవరిచ్చారు? బ్రాహ్మణుడు ఇచ్చాడు. న్యాయంగా ఉంచుకోవలసింది, దానం బట్టి ఉంచుకోవలసింది ఉంచుకుని మిగిలింది ఇచ్చాడు. ఇప్పుడు ఆ డబ్బుతో పీఠం మంచి పని చేసింది అనుకోండి, పీఠ సంకల్పాలు నెరవేరుతాయా? పీఠానికి ఆ డబ్బు న్యాయంగా వచ్చిందా? ఇప్పుడు ఆ ద్రవ్యంలో దోషం ఉందా? లేదు. పీఠం దెబ్బ తినకుండా చూడడానికి సొమ్ము అలా పంపి ఇలా తెచ్చాడు. దానివల్ల ఇచ్చినవాడేమయ్యాడు? బ్రాహ్మణుడికి ఇప్పించారు కనుక పీఠం దాన్ని ఖర్చు చేస్తుంటే ఈ ఫలితానికి ఎక్కడో అక్కడ కొద్దిగా స్పర్శ ఉంది కాబట్టి తరించే అవకాశాన్ని కల్పించారు. అది కూడా చాలా దూరంగా, తప్ప ప్రత్యక్షంగా కుదరదు. కాబట్టి అన్యాయార్జితమైనటువంటి సొమ్ము తీసుకొచ్చి నేను పుణ్యాలు చేస్తున్నానండి, నేను ధార్మికమైన కార్యక్రమాలు చేస్తున్నానండి, నేను మంచి పనులు చేస్తున్నానండి, నాకు పుణ్యం వస్తుందా అంటే కించిత్ కూడా రాదు, ఇవ్వరు. కాబట్టి దానమునందు దోషం ఉంటుంది. ధర్మరాజా, ఒకవేళ న్యాయార్జితమైనటువంటి సొమ్మునే ఖర్చు పెట్టినా, దానం చేసినా కొన్ని విషయాలు తెలియకుండా దానం చేయకూడదు. ఏవి తెలిసి ఉండాలి అంటే, యుక్త న్యాయార్జితమించుకంత అయిన కాలంబు దేశంబు సమ్మాన్యంబై తగ పాత్రయోగమున సౌమ్యంబై ఫలించున్ తుదిన్. ఈ 3 తెలిసే దానం చెయ్యాలి. ఏ 3? కాలంబు, ఏ కాలమునందు ఏది పెట్టాలి తెలిసి ఉండాలి. ఒక కాలమునందు చెయ్యకూడనటువంటి ఇంకొకటి చెయ్యకూడదు. ఒక ఉదాహరణ మీకు నేను చెప్పాలి అంటే, శ్రావణ మాసంలో మీరు ఒక నది ఒడ్డున స్నానం చేసిన వాళ్ళందరికీ మేము పలహారాలు పెడతాం అన్నారు అనుకోండి, మహాపాపకర్మది. శ్రావణ మాసంలో నదీ స్నానం చేయకూడదు. నదీ స్నానం చేస్తే పెడతానంటే